ఇన్ని రోజులు భోగాపురం ఎయిర్పోర్ట్ అయింది, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు. అబ్బా, ఏమిరా మన బతుకు ఇలా అయిపోయింది బాబు. వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. 2022కి పూర్తి చేస్తామని నాకన్నా ముందు ఉన్నటువంటి మంత్రిగా చెప్పారు. సార్ పర్సెంట్ అర పర్సెంట్ తొందరించకన్నా పోలవరం ప్రాజెక్టు కొనసాగించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదు. ఒక మాట చెప్తున్నా, వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక చూసారా మన జాతిరత్నాలు ఏమేమి వాగారు అని. అంటే వాళ్ళకు దేవుడు నోరిచ్చారని వాగడం ఒకటే వాళ్ళకి తెలుసు, పని చేయడం వాళ్ళకి రాదు. ఇప్పుడు పని జరిగింది, ఇంకేం 2027లో ఓపెన్ చేస్తాము అంటే ఇప్పుడు మేమే చేసాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీసీడీ చేస్తున్నారు అని వాళ్ళపైన బురద చల్లుతున్నారు. ఇప్పుడు ప్రజలకి తెలుసు ఎవరు బురద చల్లుతున్నారు, ఎవరు పని చేశారా అనేది మొత్తం ప్రజలకి తెలుసు.